ప్రణవం యొక్క వివరణ. యోగ సాధన చేసిన వాణ్ణి మరలించుటకు ఎన్ని జన్మలెత్తినా సాధ్యం కాదు. యోగి లోకమయుడు, లోకానికి అధిపతి, లోకాన్ని భరించువాడు. పరమాత్మ జ్ఞానశుద్ధికై ఓం అనే అక్షరాన్ని తలచాలి. సత్వం, రజం, తమము అనే త్రిగుణాత్మకమైన అకార, ఉకార, మకారాలతో కూడినది. గుణములు లేనట్టు యోగీశ్వరుల చేత అనుసరింపదగినది. గాంధార స్వరాశ్రయం నందు గాంధారమను పేరుతో చీమవలే మూర్ధమునందుండు అర్ధమాత్రం కూడినదై ఓంకారమను ప్రణవం కలిగెను. ప్రణవం అనే ధనుస్సు చేత మనస్సు అనే బాణం తొడిగి ఏ విధమైన ప్రమాదం లేకుండా గురిపెట్టి పరమాత్మ అను నిర్దిష్టమైన స్థానాన్ని సంధించిన యోగి తన్మయత్వం పొందగలుగుతాడు. ఓంకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, 3 భువనాలు, త్రేతాగ్నులు, 3 విక్రమాలు, 3 వేదాలుగాను ఉండును. ఓంకారాన్ని సగం కంటే ఎక్కువైన 3 మాత్రలను ఉచ్చరించు కాలంగా తెలియవలెను. ఓంకారాన్ని ఉచ్చరించు ధర్మము పొట్టి, పొడుగు, పుత్రార్థ మాత్రలకు నకారము తెలియదగున్నది, ఉకారం తెలియదగినది, మకారం చిత్ శక్తి అర్ధమాత్రపరమైన పదంగా తెలుసుకోవాలి. దీనివల్ల యోగీశ్వరులకు లోకమంతా తెలుస్తుంది. కావున ఇటువంటి ఓంకారాన్ని తెలుసుకుంటే మానవుడు సంసారమందు తగులుకోకుండా సమస్త బంధనాల నుండి విడివడిపోయి పరబ్రహ్మమందు లీనమై పూర్వజన్మం నందలి కర్మల వల్ల కలిగిన బంధముల చేత తిరిగి తిరిగి జన్మలు పొందుతూ మరణ సమయమందు ఓంకారాన్ని తలచినందువల్ల యోగీశ్వరుడుగా జన్మించును.